హలో గురవయ్య గారు. హాయ్, నమస్తే. నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. ఈరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం చాలా ఆనందంగా ఉంది. మాకు కూడా చాలా ఫస్ట్ టైం చాలా ఆనందంగా ఉంది నాకు కూడా. ఎనియో చాలా థ్యాంక్ యూ పిలిచి ఇంటర్వ్యూ చేసినందుకు. అసలు మీరు ఎక్కడ సార్, మీ నేటివ్ ఏంటి? నేను పుట్టి పెరిగింది గుంటూరు. ఓకే. మా పాప యూఎస్ వెళ్ళిపోయింది, రెండో పాప యూఎస్ వెళ్ళిపోతూ ఉంది. ఓకే. అంటే మీరు పాలిటిక్స్లో చిన్నప్పటి నుంచి? లేదు, నేను మధ్యలో 2007లో నేను ఎంటర్ అయ్యాను. బేసిక్గా మీరు బిజినెస్ 2007లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. అప్పుడు గుంటూరు దగ్గర మంగళగిరి టికెట్ అడిగారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. అప్పుడు టికెట్ రాలేదు, నేను అట్లా వదిలేసి బిజినెస్ పడిపోయాను. నేను ఇదైపోయాను. 2007 నుంచి నేను కాంట్రాక్ట్ ఫీల్డ్కి వెళ్ళిపోయాను. నేను క్లాస్ 1 కాంట్రాక్టర్. కర్ణాటక, తెలంగాణ, ఏపీ 3 లైసెన్స్లు ఉన్నాయి. ఓకే. సో బట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి తర్వాత మీరు రిజైన్ చేసి బీజేపీలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే స్టేట్ డివైడ్ అయిందో అప్పుడు నేను రిజైన్ చేసేసి బీజేపీకి ఎంటర్ బీజేపీలో జాయిన్. మరి ఇప్పుడు మళ్ళీ బీజేపీ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసిన పథకాలు నచ్చి నేను బీజేపీలో జాయిన్ అయ్యాను. ఇక్కడ నేషనల్ ప్రెసిడెంట్ కె లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో సునీల్ దేవ్ గారు ఇన్ఛార్జ్ సునీల్ దేవ్ గారు ఆధ్వర్యం జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన కాడి నుంచి ఈ లాస్ట్ అధ్యక్షులు సోమవీర్రాజు గారు రెస్పాన్స్ ఏమి ఉండదు. ఆయన ఏంటంటే కన్నా గారు నాకు బాగా పరిచయం. కన్నా లక్ష్మణ్ గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా మేము ఆయన దగ్గర ఉండేవాళ్ళం ఎక్కువ. ఆయన వర్గంలో అని చెప్పి నన్ను పక్కన పెడతాం. ఆ కమ్యూనిటీకి, ఆ సామాజిక వర్గానికి న్యాయం చేస్తాడు ఆయన. వేరే సామాజిక వర్గాన్ని చేయడు. ఎవరు పడితే వాళ్ళు పనికి మాలను కూడా పదవులు వేయటం, పార్టీని ఎదగనుడు ఆయన. అది నేను డైరెక్ట్ లైవ్ కూడా ఇచ్చాను. నేను లైవ్ ఇచ్చాను. అదిగాక అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో నర్సీపట్నం కేంద్రంగా 100 కోట్ల స్కామ్ జరిగింది భారతీయ జనతా పార్టీ స్వచ్ఛ భారత్ పేరుతో. ఇవన్నీ నేను పేపర్కి ఇచ్చి లైవ్ ఇచ్చానని చెప్పేసి. తెలుసు, అందరికీ తెలుసు. అది దాని గురించి నేను అడిగితే దాన్ని మాట్లాడకూడదు. ఓకే. ఉద్యోగాలు లేని యువతకు కూడా ఉద్యోగాలని చెప్పి మోసం చేసి ఒక్కొక్కరి దగ్గర 3 లక్షలు 4 లక్షలు తీసుకొని ఇవన్నీ అడిగానని చెప్పి నన్ను పక్కన పెట్టాడు సోమవీర్రాజు. ఓకే. నేను నచ్చగా నేను పార్టీని ఎందుకు బ్యాడ్ చేయాలా, వాళ్ళు చేసిన పనికి ఎందుకు లేదని చెప్పేసి పార్టీలో సరైన స్థానం లేదు కాబట్టి నేను రిజైన్ చేసి ఇండివిజువల్గా ఉండిపోయాను. ఓకే. తర్వాత మళ్ళీ టీడీపీలోకి లేదు, ఇంకా ఇండివిజువల్గా ఉన్నాను. కాకపోతే ఈ 13 జిల్లాలకి యాదవ్ కమిటీకి నన్ను ఎన్నుకున్నారు. 13 జిల్లాల్లో తెలుగు యాదవ్ మహాసభని నేను ఒక అధ్యక్షులుగా ఉన్నప్పుడు ప్రెసిడెంట్. ఏంటి మీరు ఫ్యూచర్గా వేరే ఏదైనా పార్టీలో జాయిన్ అయ్యి పోటీ చేయాలని ఇప్పుడు దాకా ఆలోచన లేదు, మరి చూడాలా. కమిటీ పరంగా నేను సేవ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. ఓకే. అందుకేనా మరి మీరు వైజాగ్ సైడ్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు? వైజాగ్ అంటే అక్కడ యాదవ్ కమ్యూనిటీ బాగా డెవలప్ అవ్వలేదు అని చాలా ప్రాబ్లం ఉన్నాయి. ఓకే. ఇప్పటికీ మీ 1.5 year అయింది ఈ సంఘంకి నేను ఒక స్టేట్ ప్రెసిడెంట్గా ఉండి. ఈ 1.5 year దగ్గర 200 కేసులు నా దృష్టికి వస్తే నేను సాల్వ్ చేయడం జరిగింది. ఇంకా చాలా వైజాగ్ ఏరియాలోనే స్టేట్ ఓన్లీ మొత్తం 13 జిల్లాల్లో. ఓకే. ఎక్కువ ఉత్తరాది ఏంటంటే కమ్యూనిటీ పరంగా బాగా పట్టుందని చెప్పే ఉద్దేశంతో నేను అక్కడ అక్కడే కాదు ఎక్కడైనా సరే 13 జిల్లా ఎక్కడ ఫోన్ వచ్చినా మా సాయం మేము చేస్తూ ఉంటాం సంఘం తరఫున. ఓకే. అంటే మీ ఎటువంటి సాయం అంటే ఎటువంటి సాయం అంటే సపోజ్ ఈ కొట్లాట్లు ఉన్నాయి, ఇప్పుడు వేరే అదర్ కులాలు వచ్చి యాదవులు టార్గెట్ చేస్తూ ఉన్నాయి. కొన్ని ట్రైబల్స్ ఏరియా ఉన్నాయి ఉత్తరాదిలో. ఈ మేకలు లోపలికి వెళ్ళారని చెప్పి కొట్టేయటం, తలగాలు బాలు కొడతాం, వాళ్ళకి ఆర్థికంగా నష్టపరచడం అట్లా చేస్తూ ఉంటే నేను డిపార్ట్మెంట్ పరంగా మాట్లాడి వాళ్ళ మీద కేసులు కట్టి కోర్టుకి సబ్మిట్ చేయడం, చట్టం తారుమారు చేసుకుంటూ పోతూ ఉంది. నా ధర్మం ఏంటంటే మా కమ్యూనిటీ పరంగా ఎవరు కమ్యూనిటీకి కంప్లైంట్ చేసినా 100% అది పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లాయరింగ్ కానివ్వండి, ఫైనాన్స్ మ్యాటర్ కానివ్వండి, మా హెల్ప్ మేము చేస్తూ ఉంటాం. అంటే మీరు ఫర్దర్గా బీజేపీని వదిలేశారు, కాంగ్రెస్కి టీడీపీలో జాయిన్ అయ్యే ఇది లేదు. సో ఆల్టర్నేటివ్గా ఉన్నవి 3 ఆప్షన్స్: జనసేన, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ. ఈ 3 వైఎస్ఆర్కి వెళ్ళే ఆలోచనే లేదా? మరి మీరు రాజశేఖర రెడ్డి గారితో అభిమానం, ఇప్పటికీ అభిమానం. ఆయన అంటే నా ట్యాగ్ ఉంటుంది నాకు ఇక్కడ. అవునా? అంత అభిమానం రాజశేఖర రెడ్డి గారు. మరి ఆ అభిమానం కొడుకు మీద ఇప్పుడున్న మరి పబ్లిక్ ప్రజలకే తెలుసు. ఇప్పుడున్న పరిపాలన మీకు తెలియదేం కాదు, చాలా వరస్ట్గా నడుస్తుంది పరిపాలన. మాట తప్ప మడం తిప్పం అంటాడు రాజశేఖర రెడ్డి గారు, ఆ పదం వాడతాడు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి వాడాడు ఉద్దేశంతో మరి 13 జిల్లాల నుంచి అన్ని సీట్లు ఆయనకి ఇచ్చారు. ఏం లేదు ఇక్కడ, శూన్యం. 3 రాజధానులు పెట్టారు, 0. స్పెషల్ స్టేటస్ అన్నారు, అది లేదు. మరి అసెంబ్లీ చూస్తే మరీ ఎట్లుందంటే ఒక దేవాలయాన్ని చూడాల్సిన అసెంబ్లీ వాళ్ళ తొడలు కొడతారు, మీసాలు తిప్పటాలు, రౌడీ రాజ్యం అయిపోయింది. అందుకని అందులోకి వెళ్ళే సమస్య లేదు, వెళ్ళను కూడా నేను, నాకు అవసరం లేదు.
సో ఇండైరెక్ట్గా టీడీపీలోకి వెళ్తానని లేదు, అది కూడా నేను చెప్పలేదు కదా. అట్లా ఇండివిజువల్గా ఉన్నాం, ప్రజలకు సేవ చేద్దాం అనుకున్నాం, నేను చేస్తూ ఉన్నాం. ఓకే, ఒకవేళ టీడీపీ ఆర్ జనసేన ఏదో ఒక పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళు మీకు టికెట్ ఆఫర్ చేశారు, వాళ్ళు ఏమన్నా అప్పుడు చూద్దాం. అంటే చేస్తే అప్పుడు మీరు గుంటూరు నుంచి చేద్దాం అనుకుంటున్నారా? వైజాగ్ అనకాపల్లి. అంటే మీరు ఇప్పుడు మీ యాక్టివిటీస్ అన్ని నేను అనకాపల్లి ఎక్కువ అనకాపల్లి కాబట్టి అక్కడి నుంచి చేద్దాం అన్నారు. ఒకవేళ జాయిన్ అయితే మీకు ఏదైనా మీకు లోకల్గా ఉండే లీడర్స్ కానీ వాళ్ళు కానీ సపోర్ట్ ఉంటారు, వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిస్తాను. నేను ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. ఓకే, ప్రజెంట్ కమ్యూనిటీ పరంగా ఉన్నా, ఎక్కడ ఏం జరిగిన 13 జిల్లాలో 100% నేను వెళ్ళిపోతాను అక్కడ వెహికల్ వేసుకొని. ఇప్పుడు కూడా మేము ఎక్కడ కూడా మేము ఈ డీల్కి అడిగింది లేదు, నా డబ్బుతో స్వయం వెళ్ళిపోతాం. ఒకవేళ మీరు జాయిన్ అయ్యి గెలిస్తే అప్పుడు ఆ లోకల్గా ఉండే వాళ్ళ కోసం లేదా అక్కడ మీ కమ్యూనిటీ వాళ్ళ కోసం అప్పుడు నా కమ్యూనిటీ కాదు అందరికీ చేయాలి. కమ్యూనిటీ అంటే నేను అనేది ఇప్పుడు మీ యాక్టివిటీస్ అన్ని బేస్డ్ అరౌండ్ ఆన్ దెమ్ కాబట్టి సో ఆబ్వియస్లీ ఫస్ట్ ప్రయారిటీ ఆర్ అట్లీస్ట్ బెటర్ ప్రయారిటీ అనేది వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ముందు నుంచి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీకు తెలుసు. సామాజిక వర్గానికి న్యాయం చేయాలి. అవును, 100% చేయాలి. సో కాకపోతే ఏంటంటే మొత్తం ఏం జరుగుతుందో నాకు అర్థమవుతుంది బాగా. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది, లోగడ ఉన్న ప్రభుత్వం ఏం చేసింది. బేసిక్ అనకాపల్లి ఏరియాలో మీ కమ్యూనిటీయే కాక అందరూ ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో మీకు సాల్వ్ చేస్తాను అంతే. ఓన్లీ ఒక కమ్యూనిటీ కాదు, బీసీలు ఎవరు హెల్ప్ కావాలన్నా ఎనీ కమ్యూనిటీ నా హెల్ప్ నేను చేస్తాను. ఓకే, సో ఇప్పుడు అంటే ఇందాక మీ మాటలు బట్టి అర్థమవుతుంది అంటే రాష్ట్రంలో పరిపాలన అసలు ఏమీ బాగాలేదు. ఏం లేదు, మీకు తెలియదే ఉంది మీడియా వాళ్ళకి. అవును, తెలుసు కానీ మేము ఓపెన్గా చెప్పకూడదు. ఎన్నో పథకాలు పెట్టారు, దానివల్ల ఉపయోగం లేదు. కొన్నాళ్ళు పోతే ఆంధ్రప్రదేశ్ ఎట్ అవుతుందంటే వేరే రాష్ట్రం ఒక కంట్రీ ఉంది, రొట్టె మొక్క కూడా కొట్టుకుంటున్నారు వాళ్ళు. ఆ స్థాయికి వెళ్ళకూడదని నేను కోరుకుంటాను. ఎందుకంటే ఒక దేశ పౌరుడిగా నాకు బాధ్యత ఉంది. అవును, ఈ పథకాల వల్ల జనాలకు ప్రయోజనం లేదు. నేను ఒకటే చెబుతున్నా ఓటర్ మహాశయులకి, మీరు 10,000కి 15,000కి మహాపోతే ఒక కుటుంబానికి సంవత్సరానికి 60,000 పోతాయి. 4 సంవత్సరాలకి 1,60,000. అట్లా కూడా సంవత్సరానికి 60,000 పోతున్నాయి. 4 సంవత్సరాలకి 1,60,000 అది సుమారు పోతాయి. దానివల్ల ఓటర్కి ఒరిగేది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను, 15,000 నాకు అమ్మ ఒడి పడింది అనుకోండి, నేను హ్యాపీ ఉంటా. కానీ ఓటు వాళ్ళకే వేస్తాను. కానీ చాలా నష్టపోతాం. ఇలాంటి ప్రభుత్వానికి ఓట్లు వేస్తే చాలా ఇబ్బంది ఫేస్ చేయాలి. దేశం బాగుపడదు. ఇప్పుడు నేనేమనుకుంటా, నాకు 15,000 వచ్చినాయి గవర్నమెంట్ నుంచి, నేను హ్యాపీ. ఈ 15,000 కూడా వేరే ఐటెం మీద పెంచేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు లిక్కరు తగ్గిస్తామని చెప్పాడు, మళ్ళీ తగ్గించాడు, మళ్ళీ పెంచాడు. దానివల్ల ప్రయోజనం ఏంది అర్థం కాల. అంటే ఆయన కొన్ని స్టేట్లు ఆయన లిక్కర్ నడుపుతా ఉన్నాడు. ఆ పనికి మళ్ళీ షీప్ లిక్కర్ అదే ఇలా 30-40 కోట్లు ఉంటుంది అనుకుంటా. దాన్ని 150, 220, 300 అట్లా అమ్ముతారు, మళ్ళీ తగ్గిస్తున్నాడు. ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళ ఆయన చేసే పరిపాలన. మరి వాళ్ళు సపోజ్ మంత్రులు చూసుకోండి, ఒక మంత్రిలాగా బిహేవ్ చేయట్లేదు, వాళ్ళు వీధి రౌడీలాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. తొడలు కొడతారు, మీసాలు తిప్పటాలు. ఓకే, ఇప్పుడు మీరు రాజశేఖర రెడ్డి గారికి అంత వీరాభిమాని అని అన్నారు కదా, మరి వాళ్ళ అబ్బాయి ఇంత దారుణంగా ఫెయిల్ అవుతాడని మీరు ముందు ఎక్స్పెక్ట్ చేయలేదు? తెలియదు కదా. ఇప్పుడు 3,500 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అన్నాడు అవకాశం. ప్రజలు కూడా ఒక్కసారి అవకాశం ఇస్తారు. నెక్స్ట్ కానీ వేసి గెలిపిస్తే ఇంకా మా ప్రజల కర్మ, అది చేసేదేం లేదు. ఇప్పుడు నా కుటుంబం కోసం నేను ఇది పడితే దేశం పాడైపోద్ది. లక్షల కోట్లు అప్పు ఇవ్వాలి భారతదేశానికి. రిజర్వ్ బ్యాంక్ కూడా వడ్డీలు కూడా కట్టలేని స్థితిలో ఉన్నారు. దేనికంటే ఈ పథకాల వల్ల ఎవరికి ఉపయోగం చెప్పండి? ఎవరికి ఉపయోగం లేదు పథకాల వల్ల. ప్రజలు ఆలోచించుకోవాలా. నెక్స్ట్ మళ్ళీ ఇదే పరిపాలన కావాలంటే దేశం చాలా వెనకబడిపోద్ది. దేశంతో నాకెందుకు, నా కుటుంబానికి వచ్చినాయి. ఇప్పుడు ఆటో వాళ్ళకి సంవత్సరానికి 10,000. వాళ్ళు ఆలోచించుకోవాలి, 4 సంవత్సరాలు 4 పదులు 40,000 అతనికి వచ్చేది. 40,000 వల్ల ఎంత కడుతున్నాడు ఆయన? ఆర్టీఓ పట్టుకుంటే 1,000 కడతా ఉన్నారు. రోడ్ ట్యాక్స్ కూడా రోడ్లు చూస్తే మొన్న తులసిరెడ్డి గారు ఒక లైవ్లో ఇచ్చారు. చాలా ఆయనకి చాలా కృతజ్ఞతలు చెప్పాలా. హెలికాప్టర్లో తిరగడం కాదు, రోడ్డు మీద నడవాలి ఆయన. కారులో పోతే తెలుస్తుంది రోడ్లు. కడప నుంచి ప్రొద్దుటూరు కూడా తిరగాలి. ఆయన చాలా కరెక్ట్గా మాట్లాడు తులసిరెడ్డి గారు. అవును. సో మరి అసలు కరెక్ట్గా ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ ప్రైవేట్ వ్యాపారాల్లో వేలు పెడుతుంది, లైక్ ఎయిడెడ్ కాలేజీల్లో కానీ. అసలు ఈయనకి మరి ఎవరు గైడ్లైన్స్ ఇస్తారు ముఖ్యమంత్రి గారు తెలియట్లేదు. కానీ మటన్ లేనిది, చికెన్ లేనిది, చేప లేనిది నాకు అర్థం కావట్లా. కానీ చరిత్రలో మిగిలిపోతాడు ఇలాంటి ముఖ్యమంత్రి గారు.
ఎవరు చేయని విధంగా ఇంత అధ్వానంగా పరిపాలిస్తున్నారంటే చరిత్ర రికార్డు గన్నీస్ బుక్ ఎక్కి వచ్చేతండి. అసలు ఆయన ఈ రోడ్లు కూడా ఏపీలో చాలా దారుణంగా తయారయ్యాయి. రోడ్లు మరీ అధ్వానం. మొన్న ఆయనే చెప్పాడు ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ పెదనందుపాడు ఏదో రోడ్లు ఏదో ఫండ్స్ కేటాయించారని. ఆ ఉంటున్న ఏరియా రోడ్లు చూడమని ముందు ఒకసారి. అక్కడ ఏదో వేల ఎకరాలు కొనుంటుందామా, అక్కడ ఫండ్స్ కేటాయిస్తూ ఉన్నారు. అది కాదు, ముందు ఆ వెళ్ళే దావులు రోడ్లు చూడమనండి. గుంటూరు నుంచి బృందావన్ గడ్డు గుజ్జనగోళ రోడ్లు, ఆ రోడ్లు చూడమనండి ఎంత గుంతలు ఉన్నాయో. నేను హైదరాబాద్ ఆ రూట్లో పోతాను నేను. 2 వారాల క్రితం జరిగిన మీటింగ్లోనేమో మరి సీఎం గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత సంక్షేమం మీద ఎంత ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఇంకోటి లేదు, సుమారు దగ్గర 1,80,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాము. అది ప్రజల సొమ్మే కదండి. రేపు ఈయన వెళ్ళిపోతాడు, ఇంకో ప్రభుత్వం వస్తుంది, మరి ఈ బాకీ తీర్చాల్సిందే కదా. అవును, అంటే ఆ సంక్షేమం వల్ల ప్రజలకి ఏమీ లాభం రాలేదు. ఏముందండి, ఏం లేదు. దానిలో పక్కదావులు పోయాయన్నీ. ఇప్పుడు ఒక ఐస్ గడ్డ చేతిలో పెడితే నలుగురు దగ్గర వచ్చేలోపు ఏముండదు, వాటర్ ఉంటుంది. అది ప్రభుత్వ పథకం కూడా అంతే. నీకు అందింది, నాకు అందింది, వాళ్ళిద్దరికి అందాలి కదా, అందదు. దేనికంటే ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తా ఉన్నారు. ఇప్పుడు రేషన్ పెట్టారు, ఒక షార్ట్ పెడితే తెచ్చుకుంటారు కదా పోయి, దానికి మళ్ళీ ఆటోలు ఎంత ఖర్చు. ఇది 108 పెట్టారు, అది ఎన్ని కోట్లు అవుతుంది. ఒకసారి పెట్టి కొని వదిలేయండి, అంతేగాని నెల టెండర్లు దేనికండి. ఇది జిరాయితీ ల్యాండ్ కూడా 22 పెట్టేస్తున్నారు వాళ్ళు. ఓకే, అంటే ఇప్పుడు మీ వైజాగ్లో అనకాపల్లి ఆ సైడ్ విజయసాయి రెడ్డి గారి హవా ఉంది, బాగా నడుస్తుంది. ఆయన రెండో సీఎం ఆంధ్రాకి. అలా ఉందా? రెండో సీఎంఏ. మరి ఇది వరకు గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఆయన చెప్పు చేతులకు వెళ్ళిపోయారు. మరి ప్రజలు గోళ చాలా చూస్తూ ఉన్నాడు. నాదే తీసుకోండి, కాళాస్త్రి దగ్గర రేణుగుంట సుల్లూరుపేట నియోజకవర్గం వస్తుంది, 5 ఎకరాలు కబ్జా చేశాడు మీద. మధుసూదన్ రెడ్డి, కాళాస్త్రి ఎమ్మెల్యే బావమరిది శ్రీధర్ రెడ్డి అని అతను. డాక్యుమెంట్ మొత్తం నా దగ్గర ఉన్నాయి. మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు మా పరిపాలన ఎక్కడా లంచం లేదని. ఇవాళ లంచాలతో నడుస్తుంది ఈ ప్రభుత్వం. చాలామంది కంప్లైంట్ నాకు విశాఖ జిల్లాలో చాలా కంప్లైంట్లు. కానీ ఎవరు కూడా ధైర్యంగా వచ్చి లైవ్ ముందు మాట్లాడితే జైల్లో వేస్తారని భయం. నాకు ఎటువంటి భయం లేదు. పోలీసులు ఏముందండి, లా అండ్ ఆర్డర్ పూర్తి కంట్రోల్ తప్పిపోయింది. డీజీపీ గారు కంట్రోల్ తప్పిపోయారు. ఎన్నండి బంగారాజు హత్య వైజాగ్ జిల్లాలో సంచలనం అయిపోయింది, ఇంతవరకు అరెస్ట్ చేయాల. ఆ కేసు ఏమైంది తెలీదు. పెందుర్తి జిత్తాడ అతి కిరాతంగా నలుగురు నరుకుతే చంటి పిల్లలు సహా ఆ కేసు ఏమైందో తెలియదు. నిన్న కాక మొన్న 3 నెలల క్రితం ఒక అతన్ని నరికితే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏం లేదు. 3 నెలలు బూడ్చిపెట్టి టీడీపీ పార్టీ ఆఫీస్ పరవాడ టీడీపీ పార్టీ ఆఫీస్ ధ్వంసం చేశారు. లేదు ఇంతవరకు. మరి ఆంధ్రప్రదేశ్లో మరి ఈ రకంగా మళ్ళా నేను అధికారం రావాలంటే ప్రజలు ఆలోచించుకోవాలి. అర్ధాగా ఎందుకంటే నా ప్రాపర్టీ ఉంది, సుల్లూరుపేట కాన్స్టిట్యూన్స్ కింద వస్తుంది. 5 ఎకరాల ల్యాండ్. ఒక రెడ్డి నా దగ్గర అమౌంట్ తీసుకొని నాకు స్వాధీనం అగ్రిమెంట్ చేస్తే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యం మధుసూదన్ రెడ్డి బావమరిది శ్రీధర్ రెడ్డి అతను బావమరిది చేత డాక్యుమెంట్ పోయినని చెప్పి కంప్లైంట్ పెట్టించి రిజిస్ట్రేషన్ చేయించారు. మరి మీరు దాని మీద లీగల్గా వెళ్తా ఉన్నా నేను. ఇంకొక 4 రోజుల్లో నేను ల్యాండ్లోకి వెళ్తాను. ఎంత అయినా సరే తెగేటానికి సిద్ధంగా ఉన్నాను నేను కూడా. ఎందుకంటే కోట్ల రూపాయలు పెట్టి మేము కొనుక్కుంది ఇలాంటి వాళ్ళు కబ్జా చేయడానికే. మా ఆస్తులు మేము కాపాడుకోకపోతే మీ ప్రజలు మేము ఇది చేస్తాం, కార్యకర్తలని. కానీ నాకే ప్రభుత్వ పదవులు పథకాలు కూడా కేవలం వాళ్ళ పార్టీ వాళ్ళకే వెళ్తున్నాయన్న టాక్ కూడా బాగా నడుస్తుంది. అది నిజమే? అది 100% అండి. నిన్న కాక మొన్న సింగరాయకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ ఎంపీటీసీను ఒక యాదవ్ కమ్యూనిటీ అతను పదవి అడిగాడని చెప్పి పార్టీకి ఇవ్వకపోతే ఇప్పుడు కష్టపడిన పదవి అడుగుతాడు, ఇవ్వాలా లేదా అతను బుజ్జగించాలి. మీరు అతను చెప్పే రీతిలో సర్ది చెప్పాలా. అట్లాగని ఇంటికి వెళ్ళి కొట్టేస్తారు మీరు. వాళ్ళు చచ్చిపోతే ఎవరండి? హూ ఈజ్ రెస్పాన్స్? మొన్న కూడా ఒక ఎవరు అతని పేరు గుర్తు రావట్లేదు, అతను చితక్కొట్టి నెక్స్ట్ రోజు కేక్ తినిపించారు. అది ఒంగోలు మంత్రి శ్రీనివాసరెడ్డి అంచారని. అతను మైండ్ సరిగ్గా లేనట్టు నువ్వు ఎందుకు కేక్ కట్టియాలా, ఎందుకు కేక్ తినిపించాలి? అవును, ఇదంతా ప్రజలు చూసుకోవాలా. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏదంటారు చూడండి సామెత, పిల్లి పాలు తాగుతుంటే చూడలేదని. అందరూ చూస్తున్నారు, ప్రజలంతా అర్థం చేసుకుంటారు. కానీ ప్రజల్లో వాళ్ళ పరిపాలనకి తగినంత రెస్పాన్స్ రావట్లేదు. ఎంప్లాయీ ముందు బయటికి రావాలా, ఓటేయాలా.
ఎంప్లాయ్ ఇప్పుడు సామాన్యంగా వచ్చి బయట ఓటు వేయట్లా. ఏమన్నా ఎంప్లాయీలు గొడవ కూడా నిన్నటితో తేల్చేసామంటున్నారు. ఏముంది, ఏం లేదండి, పేపర్ తప్ప ఏం లేదు అక్కడ, ఏం లేదు. ఇది ఇదే ప్రభుత్వం మళ్ళా 2024 వస్తే ఆంధ్రప్రదేశ్ నామరూపాలు లేకుండా పోద్ది, అందులో డౌట్ ఏం లేదు. ఇప్పుడు ఈయన మాట తప్ప మేట తిప్పన్నారు, చాలా మాటలు తప్పారు. ఒకసారి రికార్డు తిరిగేమనండి. రాజధాని అర్ధాకి ఎందుకంటే యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ పెట్టారు, కార్పొరేషన్ నిధులు ఏమో ₹1 ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి. యాక్చువల్లీ కార్పొరేషన్ నుంచి తెచ్చి ఆయన సంక్షేమ పథకాలకి డైవర్ట్ చేస్తున్నారని కాపు సమాజానికి 3,300 కోట్లు అనౌన్స్ చేశారు బడ్జెట్లో. యాదవ్ కార్పొరేషన్ జీరో. మరి యాదవ్ కార్పొరేషన్ చైర్మన్కి జీతాలు ఎందుకు దండగా, బోర్డు డైరెక్టర్కి జీతాలు ఎందుకు దండగా? కనీసం ₹1 యాదవ్ కార్పొరేషన్కి ₹1 నిధులు మళ్ళీ ఇచ్చాడు. ఆ రోజు తిరుపతి పాదయాత్రలో యాదవ్ కార్పొరేషన్ ఇస్తామని చెప్పారు, అది లేదు, జీరో. ఒకసారి గమనించాలా. క్యాబినెట్లో ఎవరైనా మినిస్టర్స్ అడిగేది ఎవడండి, అడిగితే పదవి పోద్ది కదా. ఉన్న 5 ఎమ్మెల్యేలు ఒక మంత్రి ఉన్నాడు, వాళ్ళు అడగరు ఇది, ఎందుకంటే వాళ్ళ పదవులు వాళ్ళకి కావాలా. మరి వాళ్ళు యాదవ్ కమ్యూనిటీ కదా, మరి ఎందుకు అడగరు వీళ్ళు? 1,15,00,000 యాదవ్ ఉన్నారు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో, అతి జనాభా యాదవ్ కమ్యూనిటీ. కానీ అది ఎవరు కూడా ఓట్ బ్యాంకింగ్ తయారు, ఎందుకంటే మాకు ఎక్కువ పదవులు రావాల్సి వస్తాయని, యాదవులకు ఎక్కువ ఓట్లు ఇవ్వాల్సి వస్తుందని ఉన్న జనాభా తగ్గించేస్తారనమాట. దానితో వీళ్ళు భజన చేయటం, మా వాళ్ళు ఓట్లు తీసేస్తున్నారా? తీసేలా, ఎక్కువ జనాభాను తక్కువ చెప్తా ఉన్నారు. ఓకే, ఓహో, వాళ్ళు కౌంట్ తక్కువ చెబుతున్నారు. ఓకే, మా లెక్క ప్రకారం 30 ఎమ్మెల్యే సీట్లు రావాలా 2024కి అట్లీస్ట్ అలొకేషన్, మా రిజర్వేషన్ ప్రకారం. అది కానీ రాకపోతే మేము ఏ పార్టీకి సపోర్ట్ చేయం ఈసారి. ఓకే, టీడీపీ కానివ్వండి, వైఎస్ఆర్ కానివ్వండి. ఎన్ని 5 ఇస్తున్నారండి ముష్టి వేసినట్టు మాకు ఒక మంత్రి. వీళ్ళు ఏమన్నా కమ్యూనిటీకి అని ఇది చేస్తున్నారా? ఏం లేదు, ఎంతసేపు జగను. మరి ఆ ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యే గారు హార్ట్ కట్ చేశారంట, జగన్ అంటదంట. భజన కదండి అది. ఇంకొక డిప్యూటీ సీఎం, ఆ పేరు ఏదో నాకు ఐడియా లేదు, ఏదో సామెత చెప్తుంది. ఇది సుచరిత గారా? సుచరిత కాదు, వనితనో ఎవరో ఉందా పశ్చిమ. జగన్ సజ్జల రామకృష్ణ రెడ్డి తప్ప ఇంకెవరో మాట్లాడరు కదండి. సో ఎవరికి గుర్తు అంటే వీళ్ళు అసెంబ్లీలో అండి జనాలు పిచ్చోళ్ళ. మరీ చిత్రం. ఇప్పుడు పాలల్లో బియ్యం చేస్తే పాయసం కాక ఏమవుద్ది, బట్టి అయిద్దా? అది కూడా జగన్ పేరే. ఇంకొక ఆయన పాలాభిషేకం చేయడం బతికున్న వాళ్ళకి. మంత్రి పదవుల కోసం చాలా సంకనం అవుతున్నారు వీళ్ళు. కానీ ఇప్పుడు మళ్ళీ క్యాబినెట్ని రీషఫుల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? చేస్తారు, కానీ ఉపయోగం ఉందండి. చేసినా కూడా ఏం లేదు. ఏదో మిలిటరీకి 1 man army లాగా ఆయన ఒక్కడే, ఎవరిని మాట్లాడినవాడు, ఆయనకి ఇష్టం ఉంటే పిలిచి మాట్లాడతాడు, లేకపోతే లేదు. ఎందుకు అంటే ఇప్పుడు పాదయాత్ర టైం కానీ ప్రతిపక్షంలో పాదయాత్ర అధికారం రావాలా, అధికారం అంత యాక్టివ్గా ఉన్న జగన్ ఇంత ఇదైపోయాడు. అసలు మీరు గెస్ట్ చేశారా ఇంతలా అయిపోతాడని? ఐఏఎస్ ఆఫీసుల మాట కూడా ఇంటలా, నేను చెప్పించే అంటారు అంతే. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యంగా హాట్గా నడుస్తున్న టాపిక్ అంటే ఆల్మోస్ట్ రోజు అదే హెడ్లైన్, సినిమా టికెట్లు ఇష్యూ అయింది. సినిమా టికెట్లు ఇప్పుడు కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారండి. మీరు పంతం కాకపోతే చూసేవాడికి లేని బాధ మీకెందుకండి? ఇప్పుడు డబ్బున్నోడు ఉన్నారు, వాడు 600 పెట్టి చూస్తాడు, చూడనివ్వండి. అవును, లేనివాడు ఏమన్నారన్నారు, సినిమాకి వెళ్ళమన్నారా? వెళ్ళమనలేదు. ఇవాళ తిరుపతి తీసుకోండి, సపోజ్ ఎంత దారుణం ఇవాళ. అవును, ఇవాళ భక్తుడు తిరుపతి వెళ్ళడానికి కూడా చాలా బాధపడుతున్నారు. కండిషన్లు, రూల్స్, రెగ్యులేషను. మరీ వైవి సుబ్బారెడ్డి వచ్చినాక మరీ దరిద్రం అయిపోయింది తిరుపతి దేవస్థానం. రూమ్ రెంట్లు కూడా డబుల్ అయిపోయింది. దేవుడి చుట్టా కండిషన్ ఏందండి? అవును, మరీ అధ్వానం అయిపోయింది అనమాట. మరి ఐఏఎస్ ఆఫీసులు మరి వాళ్ళు ఇవాళ దేశం బాగుపడాలని వాళ్ళ చేతిలో ఉంది. ఓన్లీ ఎమ్మెల్యే మంత్రులు సంతకం పెడతాం వరకే, మొత్తం మ్యాటర్ తయారు చేసేది వాళ్ళే. అవును, మరి వాళ్ళు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వట్లేదు. విన్నప్పుడు ఏం చేస్తారు? రేపు ప్రభుత్వం రేపు కర్మకాలుగా పోయి వేరే ప్రభుత్వం వస్తే ఎంతమంది ఆఫీసులు లోపలికి వెళ్తారు చూడండి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు లాగా అన్ని తప్పుడు పనులు జరుగుతున్నాయి. మరి వీళ్ళకి వాళ్ళ సర్వీస్ గురించి కానీ కెరీర్ గురించి కానీ భయం లేదంటారా? ఉంటుంది, బట్ ప్రజెంట్ మనం బయటపడితే చాలనే స్థితిలో ఉన్నారు అంతా. వైజాగ్ తీసుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అప్పుడు తుఫాన్ వచ్చింది, హుద్హుద్. ఆ తుఫాన్కి ఇప్పుడు ఆయన చేసిన కార్యక్రమం వైజాగ్లో ప్రతి ఒక్క మనిషి గుర్తుపెట్టుకోవాలి, అంతా తీర్చిదిద్దాడు. మరి ఆయన చేసిన పథకాలు మొన్న ఈయనెళ్ళి శంకుస్థాపన చేశాడు. అదేమో నేను చేశాను అంటాడు. ఫ్లైఓవర్, కనకదుర్గ ఫ్లైఓవర్ కూడా ఓపెన్ చేశాడు. మరి ఆయన ఏమో జరిగింది. అవును, అంటే నీ పార్టీకి నేను మాట్లాడలేండి, ఉన్న వాస్తవాలు చెప్తున్నాను నేను. కరెక్ట్. కేంద్ర ప్రభుత్వాలు నువ్వు పేరు పెట్టుకుంటుంటివి,
మొన్న వేసిన రైతు భరోసా కూడా యాక్చువల్లీ సెంట్రల్ డబ్బులు, స్టేట్ కాంట్రిబ్యూషన్ లేదండి. ఏమన్నా దారుణం, ఇదేమన్నా పద్ధతి అని చెప్పండి. పబ్లిక్ తిరగమనండి. చంద్రబాబు నాయుడు తిరుగుతున్నారు ప్రతి ఊరు, తిరగమనండి. తిరగడినా మరి వచ్చే ఎలక్షన్లో గెలవడానికి ఆయన ఆలోచన ఏంటంటారు? డబ్బు. ఓకే, డబ్బులు పంచి అంతే. వీళ్ళు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే 20 కోట్లు ఖర్చు పెడుతున్నాడు, రేపొద్దున 100 కోట్లు సంపాదించుకుంటాడు. యాడ్ నుంచి వస్తాయండి? ఇసుక ఫ్రీ అన్నాడు, ఇసుక ఎన్ని కోట్లు కుంభకోణం జరుగుతుంది ఇసుకలో. కన్స్ట్రక్షన్ మొత్తం పాడైందంట కదా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది. వాళ్ళ ఈ అయ్యగారు పుణ్యమాని, ఈ ప్రభుత్వం పుణ్యమాని. ఇంతకుముందు జీపీ అనేది జనరల్ పవర్ ఆఫ్ పట్టాలి ఉంటుంది, 3% 4%, దాన్ని క్యాన్సిల్ చేశాడు, డైరెక్ట్ రిజిస్ట్రేషన్. ఇప్పుడు అది కూడా గ్రామ సచివాలయాల్లో చేయొచ్చు అండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇంకెట్లా చేస్తారండి వ్యాపారం? అవును. ఇవాళ ఆంధ్రప్రదేశ్ టెండర్లు వేయడానికి భయపడుతున్నారండి, బిల్స్ రావట్లేదు, వేయట్లేదు అసలు ఎవరు, పక్క రాష్ట్రంకి వెళ్తున్నారు. నేను ఒకటే చెబుతున్నా, ప్రజలకు పిలిపిస్తా ఉన్నాను, ఇదే పరిపాలన కంటిన్యూ అవుతే మా బోటోళ్ళు కూడా వేరే స్టేట్కి వెళ్ళి బతకాల్సిందే. ఏ కర్ణాటక, ఏ తమిళనాడు. ఇవాళ తమిళనాడు తీసుకోండి, స్టాలిన్ గారు ఎంత బాగా చేస్తున్నారు. అవును. జయలలిత పెట్టిన పథకాలు కూడా నడుపుతున్నాడు ఆయన. నడుపుతున్నారు, పంతానికి పోయి బస్సులకు వెళ్తున్నాడు, వచ్చిన స్పందన కూడా స్వీకరిస్తున్నాడు, ఇమీడియట్గా న్యాయం చేస్తున్నాడు. ఆవిడ ఈయన ఏం లేదు, ఆవిడ ఫోటో కూడా తీయలేదు, ఇలా తీయద్దని చెప్పారు. మరి అలాంటి ముఖ్యమంత్రి చూసి కూడా ఈయన నేర్చుకోలేకపోతా ఉంటే. సో వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే 100% వస్తే మాత్రం ఇంకా ప్రజలు ఇంకా అనకూడదు, కానీ ఇంకా వాళ్ళ కర్మ అనుకోవటమే ఇంకంతే. డబ్బుకు లొంగి 2000కి 5000 కూడా ఇచ్చే స్థితిలో ఉన్నాయి రేపు పొద్దున వైఎస్ఆర్ ఓటుకి. అంత సంపాదించాయంట. మరి ఒకవేళ వైఎస్ఆర్సీపీ ఓడిపోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చారు, చంద్రబాబు నాయుడు అధికారంకి వస్తే దేశం బాగుపడుతుంది అంతే. అంటే ఇప్పుడు జరుగుతాయి, చిన్న చిన్నవి ఉంటాయి, బట్ ఈ రకంగా ఉండవు. ఇప్పుడు వీళ్ళు చేసిన మిస్టేక్స్ ఆయన రెక్టిఫై చేయగలరు అనుకుంటున్నారా? సీనియర్ కదా. అవును. ఆలోచన ఆయన 100% ఉంటుంది. మరి అలాంటి ఆయన లాస్ట్ ఎన్నికల్లో ఎందుకు? లాస్ట్ ఎన్నికల్లో ప్రజలు ఒక్కసారి అడిగారు కదా అవకాశం. రాజశేఖర రెడ్డి గారు తనయుడు, మరి ఆయన మీద అభిమానంతో అన్ని సీట్లు వచ్చినాయి. ఈసారి రమ్మనండి, ఏం వస్తాయి చూద్దాం. ఓకే. దేశం బాగుపడాలంటే టీడీపీలో కూడా తప్పులు జరిగినాయి, బీసీలు పక్కన పెట్టాడు చంద్రబాబు గారు. ఈసారి పక్కన పెడితే మళ్ళీ ఇబ్బంది ఆయనకి. కాకపోతే ఆయన పార్టీ ప్రెసిడెంట్ కూడా బీసీ కమ్యూనిటీ అచ్చెన్నాయుడు గారు. అవును. ఇవాళ పార్టీ కూడా చాలా ఈవెన్ బాగా అచ్చెన్నాయుడు గారు కూడా బాగా ఉంది, పార్టీ కోఆపరేషన్ ఉంది. ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమన్నా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వ్యాపారాలు చేసుకోవాలన్నా, ఉద్యోగాలు ఇక్కడ చేసుకోవాలన్నా సరే, మళ్ళీ టీడీపీ అధికారం వస్తే 100% చంద్రబాబు నాయుడు బ్రెయిన్ కూడా షార్ప్ బ్రెయిన్, ఆయన ఆలోచన వేరు, ఆయన విధానాలు వేరు, ఫారిన్ కంట్రీ బ్రెయిన్. ఎట్లా చేయాలో ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దుతారు. అంటే మళ్ళీ నాకు కౌంటర్ ఇస్తారు, ఈయన టీడీపీకి సపోర్ట్ చేస్తారు. ఇంతవరకు కూడా ఏ పార్టీ లేను, నోటలు ఉండిపోయారు. కాబట్టి డెవలప్ గురించి చెప్తా ఉన్నాను. ఓకే. జనసేన పార్టీ కనుక వచ్చే ఎన్నికలకు పుంజుకుంటే దాని రోల్ ఎలా ఉంటుంది అంటారు? జనసేన అంటే మరి ఇంకా పవన్ కళ్యాణ్ గారు చూడాలి. మరి ఆయన మరి ఎట్లా, ఆయన విధానాలు చాలా బాగుంటాయి ప్రజలకి, మరి జనాలకు ఎక్కాలి కదా. ఆయన ఒకటే అంటాడు, మేము ఓట్లు కొనం, ప్రజలకు సేవ చేస్తాం. అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుదా ఈ రోజుల్లో? మరి ప్రజలు అర్థం చేసుకోవాలా. కానీ ఆయన మేనిఫెస్టోలు కానీ వస్తే 100% బాగుంటుంది. బట్ ఇప్పుడున్న పరిస్థితులు అవి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మరి మీ పాత పార్టీ బీజేపీ సెంటర్లోను నార్త్లోనూ అదరగొడుతోంది, కానీ ఏపీలో 1% ఓట్లు 1% అంటే సరైన నాయకత్వానికి ఇవ్వాలా. అంటే సోము వీర్రాజు గారి వల్ల ఫెయిల్ అంతే. 100% అందులో నేను భయపడేది లేదు. 100% ఆయన నాయకత్వం ఫెయిల్డ్ అంతే. మరి ఆంధ్రాలో మరి పార్టీ అధిష్టానం అధ్యక్షుని మరి ఆలోచించుకోవాలి, హైకమాండ్ ఆలోచించుకోవాలి. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో బీజేపీ విజయ పతాక ఎగరేస్తూ ఉంటే ఏపీలో ఎందుకు ఉండదండి? అవును, కరెక్ట్. ఈవెన్ తెలంగాణలో కూడా 4 ఒకటే చెప్తున్నా, ప్రతి పార్టీ అధ్యక్షులకి మీరు కులాలు చూస్తే మీరు పార్టీ అధ్యక్షులకు పనికిరారు. అన్ని కులాలకు న్యాయం చేయాలా, పని చేసే వాళ్ళకి పదవులు ఇవ్వాలా, పని చేయనోడు పక్కన పెట్టండి. ఇక్కడ ఏం జరుగుతుంది, పని చేయనోడు పక్కన పెట్టుకుంటారు. వాళ్ళ ఉపయోగం చెప్పండి. ఇప్పుడు నేను ఉన్నానండి, నా బండిలో పెట్రోల్ కొట్టించుకొని నేను తిరుగుతాను ప్రజల దగ్గరికి. అవును. ఇప్పుడు నా సాయం నేను చేస్తా ఉంటే ఏదో ఇది ఇస్తే 10 మందికి చేస్తాం కదా. అవును, కరెక్టే. కానీ అట్లీస్ట్ మనం తీసుకుని పదవికి న్యాయం చేయాలా. వీళ్ళు ఏం చేస్తారు, ప్రెస్ మీట్ పెడితే కేసు పెడతారేమో, మళ్ళీ ఆ ఊరితో కొడతారేమో, ఎదుర్కోండి. వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కూడా ఈయన సోము వీర్రాజు గారు ఏమీ పోరాటం చేస్తున్నట్టు కనిపించలేదు. ఎందుకు చేస్తారండి? ఏం చేయరు, చాలా లావాదేవీలు చాలా ఉంటాయి వాళ్ళకి. ఓకే. ఇవన్నీ డైరెక్ట్ నేను అడిగేసా లైవ్లో, మీరు కాబట్టి గూగుల్కి వెళ్ళి చెక్ చేయండి. ఓకే. అందుకని నన్ను పక్కన పెట్టారు.
అందుకని మిమ్మల్ని పార్టీలోంచి పక్కన పెట్టారు. ఓకే. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు మీరే. సో 2024లో ఆంధ్రప్రదేశ్ ఎవరు అధికారంలోకి వస్తాం కదా, అసలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు అభివృద్ధి అయితే కంప్లీట్లీ ఆగిపోయిందని చెప్తున్నారు. పూర్తిగా ఏముంది చెప్పాలంటే, ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 2.5 సంవత్సరాలు కరోనా టైం సరిపోయింది. ఈ కరోనా టైంలో కూడా ఆయన చేసింది ఏం లేదు. కేంద్రం నుంచి నిధులు వచ్చినాయి తప్ప రాష్ట్ర బడ్జెట్ ఏమి రూపాయి లేదు. అట్లాగే ఉండిపోయారు, ఇంట్లో కూర్చున్నారు, టీవీలు ఆడుకున్నారు, కనీసం జనాల దగ్గర కూడా వెళ్ళా. బీజేపీ వాళ్ళ అడప తిరిగి ఏదో చేశారు, కానీ వీళ్ళు చేసింది ఏం లేదు. ఇప్పుడు రేషన్ బియ్యం పెట్టారు, 10,000 ఆటో అన్నారు, 15,000 స్కూల్ అన్నారు, లక్షల కోట్ల రూపాయలు మీరు వేశారు కదండి మీ పంచాయతీ ఆఫీస్కి పెయింట్ అని చెప్పి. ఎవరు సొమ్ము అండి ఇది? యాడ్ నుంచి వస్తుంది, కోర్టు చెప్పినా కూడా తీయలేదు. ఇప్పుడు ఈ ఫింక్షన్ కూడా నేను ఒకటే అడుగుతున్నాను, ఎంప్లాయ్ ఎవరు ఫింక్షన్ తీసుకుంటున్నారు, ఇంటింటికి వెళ్ళి ఇవ్వాల్సిన పని లేదండి, ఒక ఆఫీస్ పెట్టండి. మళ్ళీ దానికి ఇప్పుడు ఇలా ప్రభుత్వం రావడానికి కారణం వాలంటీర్లు. అని వాలంటీర్ వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు అనవసరం అండి. అంటే నిరుద్యోగం కూడా దిగదారి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. బీటెక్ చదివిన కుర్రోడికి 5,000 జీతం అండి, అది కూడా 2 ఏళ్ల నుంచి పెంచకుండా. ఒకసారి ఆలోచించుకోవాలి నిరుద్యోగులు కూడా. కాకపోతే వాళ్ళు ఏంది, ఏదో వచ్చింది దేనికో పనికి వస్తుందని చేస్తారు తప్ప మళ్ళీ వాళ్ళు బెదిరియటం. అవును, వాళ్ళకి ఆ డబ్బులు ఎమ్మెల్యేలు నువ్వు వాళ్ళ ఇంటికి వాళ్ళు ఓటు అయిపోతే నీకు ఫింక్షన్ రాదు, నీకు రేషన్ కరెంటు, నీ ఫీజులు ఉండవు, వాటాలు కూడా తీసుకుంటున్నారు, ఫింక్షన్లు కూడా కొన్ని తారుమారు అవుతా ఉన్నాయి. ఇప్పుడు 5 లక్షల ఓట్లు పోయినాయి ఆంధ్రప్రదేశ్లో. అసలు లేనివాడు కూడా అందట్లో పింఛను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే ఉన్నారో ఉన్నోళ్ళకే ఇస్తున్నారు తప్ప అసలు నిరుపేదలకి అసలు అందట్లా. ఏదో ఒక వంక నీకు అది ఉంది ఇది ఉందని కట్ చేసేస్తున్నారు. 5 లక్షల ఓట్లు పెన్షన్ తీసేశారు నాకు తెలిసి. సో అలా అయితే మరి 2024లో ఎవరు అధికారంలోకి వస్తే స్టేట్ ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారికి వస్తే 100% ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది. ఎందుకంటే ఆయనకు అనుభవం ఉన్న వ్యక్తి, 3 సార్లు సీఎంగా చేశాడు. ఆయన పరిపాలన ఏంటంటే ఒక సిస్టమేటిక్గా పోద్ది, డెవలప్మెంట్. అది 100% ఆయన వస్తే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ అని నేను అనుకుంటా ఉన్నా. మళ్ళీ రేపు కౌంటర్ పడవచ్చు, నువ్వు చంద్రబాబు ఎంత ఇచ్చాడు, అచ్చిన డబ్బులు ఇచ్చి ఇవి అంటారు. నాకు ఎవరు ₹1 ఇవ్వాల్సిన పని లేదు. ఆంధ్రప్రదేశ్లో ఒక పౌరుని కాబట్టి నా ఒపీనియన్ నేను చెప్పాను అందరికీ ఇండివిజువల్. ఎందుకంటే ఒకప్పుడు టీడీపీ అంటే నేను కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాలు నేను చాలా ఇదైపోయాను. యూత్ కాంగ్రెస్ చేశాను, యూత్ కాంగ్రెస్ బీసీసీఎల్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చేశాను. ఇప్పుడు యాదవ్ సంఘ స్టేట్ ప్రెసిడెంట్ నన్ను ఎన్నుకున్నారు. ఓకే, మంచి ఏదో చెడేందో నాకు తెలుసు. నాకు 48 ఇయర్స్ ఏజ్. ఓకే, బట్ దేశం బాగుపడాలంటే నా స్వార్థం నేను చూసుకోకూడదు. అవును, ఇప్పుడు గవర్నమెంట్ నుంచి నాకు ఒక టెండర్ వేస్తే సంవత్సరానికి ఒక 50 లక్షలు సంపాదించుకోగలను. అవును, బట్ అట్లా దేశం పోతే నాకేమొస్తుంది ఈ దేశంలో పుట్టినందుకు? అవును. మరి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మీరు ఏమి టెండర్స్ వేయలేదా? నేను టెండర్ లేకపోగా అసలు నాకు ఏటి కూడా ఇష్టం లేదు. లైసెన్స్ అట్లా మురిగిపోతుంది తప్ప బిల్స్ పే చేయాలి ఏడొస్తుంది అని చెప్పండి. ఉన్న డబ్బులు తీసుకెళ్ళి నువ్వు పథకాలకు పెడతా ఉంటే కాంట్రాక్టర్లో ఏడిపే తక్కువ. మేము బెచ్చగాళ్ళం కాదని బోర్డు పట్టుకుని నిలబడ్డా. అవును, ఇవాళ ఆంధ్రప్రదేశ్ని స్వచ్ఛగా చెబుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ మళ్ళా స్వర్ణాంధ్రప్రదేశ్ రావాలంటే రాజధాని అమరావతిలో ఉండాలా, మళ్ళా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయాలా, అప్పుడు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుద్ది. మరి ఇప్పుడు ఈ మొన్న చంద్రబాబు నాయుడు గారిని ఏడిపించడంతో సహా ఈ టీడీపీ వాళ్ళు మరీ దారుణం కదండి. ఇప్పుడు అది చోట్ల మనకు 1947 స్వతంత్రం వచ్చింది, కానీ ఎంతమంది ముఖ్యమంత్రులు చేశారు ఆంధ్రప్రదేశ్కి? ఎవరు కూడా ఈ రకంగా కుటుంబాలు విమర్శించడం, బూతులు తిట్టుకోవటం, తొడలు కొడటం, మీసాలు తిప్పటం ఎక్కడా లేదు. మరీ అధ్వానం. ఫ్యామిలీ లాగటం ఎందుకంటే తప్పు కదా అది. ఎక్కడో ఇంట్లో కూర్చొని ఆ తల్లి ఏదో ఆ పని ఆమె చేసుకుంటూ ఉంటే ఆమెను కూడా రాజకీయాలు లాగా అట్టా ఇట్టా అంటే అది ఎంత దౌర్భాగ్యం అది. సో మరి ఒకవేళ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి వీళ్ళు ప్రతిపక్షంలో కూర్చుంటే మరి అప్పుడు వాళ్ళు ఏమీ చెయ్యరని వీళ్ళు అనుకుంటున్నారా ఏంటి? ఎందుకు వీళ్ళు ఇంత కుట్రగా ఇంత కక్షలా ఎందుకు బిహేవ్ చేస్తారు? ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అదే ఆలోచిస్తారు, మాకు గొడవలు వద్దు, ప్రజలు బాగా ఉండాలని. ఇప్పుడు కూడా ఆయన అదే. సో లేదంటే ఆయన కానీ ఒక పిలుపునిస్తే ఈ పాటికి రచ్చ అయ్యేది. అవును, పోనీ ఆయన ఏమీ చేయలేదు. తర్వాత ప్రతిపక్షంలోకి ఒకవేళ వీళ్ళు వస్తే ఆయన్ని ప్రశాంతంగా ఉండేస్తారు. ఎందుకంటే మొన్న 5 ఏళ్ళు చూసాం, యాక్చువల్ పోలవరం ప్రాజెక్ట్ ఆపేయాలని కూడా లెటర్. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అన్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. మరి ఇదే పోలవరం ప్రాజెక్టు మరి మీరు నానా రకంగా టీడీపీని దుమ్మెత్తారు కదా, మరి మిమ్మల్ని అడిగేవాళ్ళు లేరా? ఎందుకు కంప్లీట్ పూర్తి చేయలేదు? సో చివరిగా
మీ కమ్యూనిటీకి ఎన్ని సీట్లు ఇవ్వాలనుకుంటున్నారు, మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? మా కమ్యూనిటీ కంటే 2024లో మా జనాభా లెక్క ప్రకారం 30 ఎమ్మెల్యే సీట్లు 5 ఎంపీ సీట్లు ఇవ్వాలి. మ్మ్. లేదంటే ఈసారి చాలా మార్పులు వస్తాయి ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా, అందులో డౌట్ ఏం లేదు. మ్మ్. ఇండిపెండెంట్ పార్టీ పెట్టే ఆలోచన కూడా ఉంది బీసీలకి. ఓకే. అట్లా వెళ్ళిపోతే ఓట్లు చేలుతాయి. ఏ ప్రభుత్వం అయినా సరే, వైఎస్ఆర్ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, ఈ అన్ని పార్టీలు సిపిఐ సిపిఎం ఏమైనా కానివ్వండి, యాదవ్ కమ్యూనిటీకి మాత్రం 30 ఎమ్మెల్యే సీట్లు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, 5 ఎంపీ సీట్లు ఇవ్వాల్సిందే. మ్మ్. మా జనాభా లెక్క ప్రకారం 1,15,00,000 మంది ఉన్నారు. నేను చెప్పేది ఏమన్నా మీకు తప్పు అనిపించుకుంటే సర్వే పెట్టండి. ఇవాళ ప్రతి గడప ప్రతి విలేజ్లో యాదవ్ లేని ఇల్లు లేవు. ఓకే. మా రిజర్వేషన్ ప్రకారం 30 సీట్లు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఓకే. 30 సీట్లు ఎవరైతే ఇస్తారో వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం. అందులో ఎటువంటి పరిస్థితి సందేశం లేదు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే డైరెక్ట్గా పబ్లిక్ వచ్చి మా కమ్యూనిటీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వెళ్తామని చెప్పారు ఒక ఎమ్మెల్యే. మ్మ్. సో ఫైనల్గా మీరు చెప్పాలనుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ పిలిచినందుకు. నెక్స్ట్ ఎన్నికల్లో మీరు కోరుకున్నది జరగాలి. అది అంతా బయలుదేరదయా మీ అభిమానం. థ్యాంక్ యూ.